అండి. పప్పు టమాటాకి ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి తీసుకున్నానండి. అలాగే దానికి 1 స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ జీరా పౌడర్, 1/2 టీ స్పూన్ పసుపు, 1½ స్పూన్ ఏమో కారం తీసుకున్నానండి. కారం ఇంకా ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. స్టవ్ మీద కళాయి పెట్టుకున్నానండి. కళాయి కొంచెం హీట్ ఎక్కాక దాంట్లో ఆయిల్ వేస్తున్నాను. మీరు ఆయిల్ అంటే టీ స్పూన్తో వేసుకోవాలి అని అనుకుంటే ఒక 3 స్పూన్స్ ఆయిల్ అలా వేసుకుంటే సరిపోతుందండి. పప్పు టమాటా కాబట్టి ఈ రోజుల్లో ఎక్కువ ఆయిల్ తినకపోవడమే మంచిది కాబట్టి నేను చాలా కొంచెం ఆయిలే వేసాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దీంట్లోకి పోపు దినుసులు అవి వేసుకుందాం. తాలింపు కోసం 1 స్పూన్ ఆవాలు వేస్తున్నానండి. 1 ఎండుమిర్చి కూడా వేసాను. పప్పులో ఎండుమిర్చి వేసుకుంటే బాగుంటుంది. అలాగే దంచి పెట్టుకున్నా అండి వెల్లుల్లి. ఈ దంచి పెట్టుకున్న వెల్లుల్లి ఫ్లేవర్ చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుందండి పప్పుకి. ఇది మాత్రం ఎప్పుడు మిస్ చేయొద్దు. పోపు కొంచెం వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు వేస్తున్నానండి. పచ్చిమిరపకాయలు కొంచెం చిట్పట అవ్వగానే ఆనియన్స్ వేసేయాలి. ఆనియన్స్ నేను 2 రకాలుగా కట్ చేసుకున్నానండి. యాక్చువల్లీ పప్పుకి ఇలా పొడవుగా కట్ చేసుకుంటే బాగుంటాయి పప్పులో. కాకపోతే అన్నీ అలానే ఉంటే పప్పు మళ్ళీ అంత అనిపించదని చెప్పి నేను మళ్ళీ చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేశాను. అది కళాయిలో వేస్తున్నాను. లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం దగ్గరకు వేగేంత వరకు లో ఫ్లేమ్లో ఉంచి మధ్య మధ్యలో కలుపుకుంటే సరిపోతుందండి. పోపు వేసినప్పుడే కరివేపాకు కూడా వేసుకున్నామండి. పప్పు టమాటా అయినా పప్పుకైనా సరే వెల్లుల్లి, ఈ కరివేపాకు ఈ 2 వేస్తే వచ్చే టేస్టే వేరండి. ఆ 2 లేకుండా అంత టేస్ట్గా అనిపించదు. కరివేపాకు అయితే చాలా చాలా ఇంపార్టెంట్. పప్పు టమాటా అయినా పప్పుకైనా దేనికైనా సరే కరివేపాకు వేయగానే మంచి ఫ్లేవర్ వస్తుందండి. నిజంగా చాలా బాగుంది ఫ్లేవరు. ఆ స్మెల్లే చాలా టెంప్టింగ్గా అనిపిస్తుంది. ఇది మరీ గోల్డెన్ బ్రౌన్ అంతా వచ్చేంత వరకు వేగవసరం లేదండి పప్పు టమాటా కాబట్టి. కొంచెం ఉల్లిపాయలు మెత్తబడితే సరిపోతుంది. మెత్తబడేంత వరకు వేపుకుంటే చాలు. ఉల్లిపాయలు కొంచెం మెత్తబడేయండి. ఇందాక మనం రెడీగా పెట్టుకున్నాం కదా ధనియా పౌడర్, జీరా పౌడర్, కారం, పసుపు ఇవన్నీ వేసేసుకుందాం. దీంతో పాటు సాల్ట్ కూడా వేసుకుందామండి. ఇవన్నీ వేసాక కొంచెం కలుపుకుందాం. ఇవన్నీ వేసాక కొంచెం ఆడుతుంది కాబట్టి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి, లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. కొంచెం అయిన తర్వాత ఇప్పుడు ఇలా ఉండేటప్పుడు ఏమవుతుందంటే ఉట్టినే మాడిపోయినట్టు అయిపోయి ఘాటుగా అయిపోయి ఇల్లంతా ఒక రకమైన స్మెల్ వచ్చేస్తుందండి. అందుకే స్టార్టింగ్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాం అనుకోండి మీకు మాడిపోయినట్టు రాకుండా ఉంటుంది. నీట్గా వేగుతాయి. పప్పు కూడా చాలా టేస్టీగానే వస్తుందండి. దీనివల్ల టేస్ట్ ఏమాత్రం మారదు. మనకు మాడిపోయి పొగలు వచ్చే కంటే ఇది చాలా బెటరు. ఈ టిప్ ఫాలో అవ్వండి, డెఫినెట్గా మీకు నచ్చుతుంది. మీకు బాగుంది అనిపిస్తుంది ఈ టిప్ యూస్ చేయటం వలన. సో అలా డ్రైగా ఉండడం వల్ల ఏమవుతుందంటే మాడిపోతుంటుంది అన్నమాట. మనం ఎంత లో ఫ్లేమ్లో పెట్టుకున్నా అది మాడిపోతూనే ఉంటుంది. సో కొంచెం వాటర్ యాడ్ చేసామనుకోండి ఇలా ఆయిల్లో ఫ్రై అవుతాయి కాబట్టి టేస్ట్ కూడా మారదు, మాడిపోయిన టేస్ట్ అని అనిపించదు. ఇది కొంచెం కారం మసాలా కారం పసుపు ఈ స్మెల్ పోయేంత వరకు ఉంచుకొని దీంట్లోకి మనం పప్పు యాడ్ చేసుకోవటం. బాగా వేగిందండి కారం వాసన పోయేంత వరకు. ఇప్పుడు దీంట్లోకి పప్పు యాడ్ చేస్తున్నాం. ఇలా ఉంది కదండి. దీంట్లోనే కొంచెం మనం వాటర్ కూడా వేసుకుందాం. ఇందాకే చెప్పాను కదా ఎంత చిక్కగా ఉంటే పప్పు ఇది అయ్యేసరికి పలుచబడిపోతుందని.
అందుకనే నేను ఇది కొంచెం కడిగి వేస్తున్నానండి. మీకు అలా ఇష్టం లేదు అని అంటే పప్పు వేసిన తర్వాత మీరు కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసిన తర్వాత ఒక్కసారి కలుపుకొని మొత్తం వాటర్ వేసాను కాబట్టి వెంటనే స్టవ్ ఆఫ్ చేయకూడదండి. ఎందుకంటే వాటర్ వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేస్తే పప్పు త్వరగా పాడైపోతుంది. కాబట్టి స్టవ్ కొంచెం అది ఒక పొంగు వచ్చేంత వరకు ఉంచి అప్పుడు ఆపుకుంటే పప్పు పాడవకుండా చక్కగా నీట్గా ఉంటుంది. దీన్ని ఇప్పుడు వాటర్ యాడ్ చేసాం కాబట్టి కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని 2 నిమిషాలు కలిపి పప్పు బాగా వేడెక్కి ఇలా కుతకుతలు అనేంత వరకు ఉంచుకుంటే చాలండి. ఇలా ఉంటే కొంచెం ఆపి చల్లారేసరికి కొంచెం చిక్కబడుతుంది కాబట్టి ఇదిలో ఆపేసుకుంటే సరిపోతుంది. మనం వేసిన వాటర్ మరిగేంత వరకు మాత్రం ఉంచుకుంటే చాలండి, అంతకు మించి అవసరం లేదు. అది కూడా ఏంటంటే వాటర్ యాడ్ చేసాం కాబట్టి వెంటనే ఆపేస్తే పప్పు త్వరగా పాడైపోతుంది. అలా పాడైపోకుండా ఉండడం కోసమే మనం కొంచెం మరగనిద్దాం. చూడండి పప్పు కొంచెం బుడగలుగా వస్తుంది కదా, చాలు. ఇలా వస్తే చాలు, ఆపేయచ్చు. ఎందుకంటే ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి బౌల్లోకి తీసుకుందాం. టేస్టీ పప్పు రెడీ అండి. చాలా ఈజీగా చాలా త్వరగా చేసుకోవచ్చు ఇది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసేయండి.